అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే మేము హైదరాబాద్ నుండి రాయచూర్ అయితే వెళ్తున్నాం. రాయచూర్కి ఎందుకు వెళ్తున్నాం అనేది మేము రాయచూర్ వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడైతే వ్లాగ్ అయితే చూసేయండి. మరి నేను ఊరు వెళ్ళే ముందు ఇల్లు ఎలా క్లీన్ పెట్టుకుంటానో ఒకసారి అయితే చూస్తాను రండి. ఇలా స్టవ్ అన్నీ నీట్గా తుడుచుకుంటాను అనమాట. ఏం వస్తువులు లేకుండా సింక్లో కూడా అంట్లో ఏం పెట్టుకోను అనమాట. అన్నీ నీట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే వచ్చేసరికి అయితే ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఎక్కడెక్కడే పాడేస్తే వెళ్ళిన దాని మీద మనసు లేకుండా ఇంటిపైన మనసు ఉంటుంది. అందుకని ఇంకా అంతా ఇల్లంతా నీట్గా పెట్టేస్తాను అనమాట, ఏమి పని పెట్టుకోకుండా. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. మరి చిన్న పిల్లల్ని పెట్టుకొని జర్నీ చేయడం, ఒక్కరు జర్నీ చేయడం అంటే చాలా కష్టం కదా. సో నా జర్నీ ఎలా ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే కాదండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళా. కాకపోతే ఇప్పుడు కొంచెం రిషి పెద్దవాడయ్యాడు అనమాట. ఆ వ్లాగ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను రండి. ఇంకెందుకు లేట్ పదా. ఏం చేస్తున్నారు రెడీగానంటే ఇంకా ఆట ఆడుతున్నారు చూడండి. మా ఆయన అయితే ఇంకా రెడీనే కాదు. ఏమైంది? పోగొట్టాడా? ఇప్పుడే కదా రిషి తెచ్చింది. చూడండి రెడీగానే. నేను ఎప్పుడో రెడీ అయ్యానండి ఉదయం 9 గంటలకల్లా. ఇప్పుడు 11 అవుతుంది ఇంకా రెడీగానంటే చూడండి ఎట్లా కూర్చున్నారు. మీ ఇంట్లో కూడా మగవాళ్ళు ఇలా చేస్తారా? కామెంట్ చేసేయండి. నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళే ముందు గ్యాస్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తానండి. ఏవి కూడా దారిషి ఇంకా బయలుదేరుతున్నామండి. ఓకే, బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే డైలీ వస్తాయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బ్యాగ్ వేసుకోవాలన్నమాట. ఒక్కసారి చూడండి నాకు ఎన్ని వస్తువులు ఎన్ని బ్యాగులు పట్టించి వాళ్ళు చూడండి. ఇది బాక్స్ మరిషి చూడండి ఆరామ్ చూడండి ఎన్ని బ్యాగులు పట్టించారు నాకైతే. వాళ్ళు చూడండి ఆరామ్ ఎలా వస్తున్నారు. ఓక అన్నీ నేనే పట్టుకోవాలంట. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నా అనమాట. ఇంకా చూడండి ఇంకా గేట్ వేసి డోర్ వేసి తాళం అయితే పెట్టేసాము. ఇలాగే ఒకసారి మేము తాళం వేసి వచ్చేసామన్నమాట. తాళం అయితే నా దగ్గర వచ్చేసాము. మా ఆయన అయితే తాళం అయితే నా దగ్గరే ఉండి మర్చిపోయామన్నమాట. అందుకని ఇంకా మా వారు మర్చిపోయినందుకు అలాగే వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈసారి అయితే జాగ్రత్తగా నా వద్ద ఒక తాళం మా ఆయన వద్ద ఒక తాళం అయితే పెట్టేసామన్నమాట. ఎందుకంటే జాగ్రత్త పడాలి కదా. స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 1.5 అవర్ అవుతుంది అనమాట. ఇంకా అంతసేపు మామైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కడం ఒక ఎత్తు. మెయిన్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడమే పెద్ద పని మాకు. ట్రాఫిక్లో దాంట్లో చూడండి ఎక్కుతున్నాం అనమాట. మనుషులుడు నా సైడ్ కూర్చుంటాననే గోల. చూడండి అంత లగేజ్ అంత తాళమేసి వచ్చినాక కార్ కేసు మర్చిపోయాడట. తీసుకుంటారు మళ్ళీ మా వ్యవహారం మళ్ళీ కార్ తీసుకెళ్తున్నారు. చూడండి ఇక్కడైతే మా బాబు ఏడుపు ఒకటే. ఈ మధ్య అయితే రిషి ఫోన్ తెరిచి ఇలా పెట్టగానే హాయ్ హలో అందరికీ అని చెప్తున్నాడు అనమాట. వానికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట హాయ్ చెప్పాలని. ఇది ఎలాగ అడుగుతుంది సబ్స్క్రైబర్స్ కోసం హలో చెప్పండి అని. నన్ను అడగకముందే వాడైతే మీకోసం అయితే హాయ్ చెప్తున్నాడు. మరి వాడి కోసం అని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చూసిన వారందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి వీడియోకి. చూడండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే రోడ్ ఖాళీగా ఉంది కానీ
ముందుకెళ్ళే కొద్దికి ట్రాఫిక్ అయితే ఫుల్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇంకా మేమైతే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండే రూట్కి వెళ్ళాలని అయితే రూట్ అయితే చేంజ్ చేసాము. ఈ రూట్లో అయితే వెళ్తున్నాం, ఈ దారిలో. మరి మీరు కూడా అలాగా త్వరగా వెళ్ళాలి అని ఇట్లా ట్రాఫిక్ లేకుండా అడ్డదారులలో వెళ్తారా? కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా వేరే దారిలో అయితే వెళ్తున్నాం అన్నమాట. అటు ట్రాఫిక్ ఉంటుంది, లేట్ అవుతుంది అని అయితే ఇటు నుంచి అయితే వెళ్తున్నాం. కొంచెం షార్ట్ కట్ అనమాట, షార్ట్ కట్ దారిలో అయితే వెళ్తున్నాము. చూడండి, హాయ్ చెప్పాను. బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇంకా బస్ స్టాండ్లో అయితే ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి, బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాము. ఏందో అండి, బ్యాగులు నేనే మోసుకోవాలి, అన్నీ నేనే మోసుకోవాలి, వ్లాగ్ నేనే చేయాలి. చూడండి, వ్లాగ్ చేయడం ఎంత కష్టమో. బస్సులో చూడండి, మా అవతారం వాడితో చాలా ఇబ్బంది పెట్టేశానమాట. పిల్లలతో జర్నీ అంటే అంత ఈజీ కాదు కదా. మరి మా ముఖాలు అయితే వాడిపోయినాయి, పీక్కుపోయినాయి అన్నమాట. కానీ ఎప్పుడులాగా కాకుండా ఈసారి కొంచెం బెటర్, బాగా ఆపరేషన్ చేశానమాట. మా రిషి చాలాసేపు పడుకున్నాడు అనమాట. అది నాకు ప్లస్ పాయింట్. వాడితో పాటు నేను కూడా పడుకున్నాను అనమాట. ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. చూడండి, ఇప్పుడే అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. చూడండి, మా రిషి అల్లరి పిల్లలతో వారం అంటే సందడి ఉంటుందండి. ఇంకా వాడు వస్తే అసలు టీవీ అడగడు, అన్నం అడగడు, తినడానికి అడగడు. ఇంకా పిల్లలు నుండి వాడు ఆడుకుంటే చాలు వాడి దగ్గర. చూడండి, ఎవరు ఎలా చేస్తే అలా చేయాలంటాడు. వాళ్ళన్న కూడా వాళ్ళన్న పడుకుంటే వాడు పడుకోవాలి, వాళ్ళన్న లేస్తే వాళ్ళు వేయాలి. వాడు క్లాప్స్ కొడితే వీడి క్లాప్స్ కొట్టాలి. ఏం చేస్తే అది చేయాలన్నమాట. జిరాక్స్ కాపీలా చేస్తారనమాట. వాళ్ళన్న ఒక్కడు ఉంటే చాలండి. అంటే వాడి జమ్మకి వాళ్ళన్న ఒక్కటి ఉంటే చాలు. వాడు ఎవరిని అడగాలి, అని కూడా అడగడు అనమాట. అదేనేమో పిల్లలు ఉంటే ఏమో అంటారు కదండి, పిల్లలు ఉంటే పిల్లలు చాలా బాగుంటారు, బాగా ఆడుకుంటారు. అలా వాడికి పిల్లలు ఉంటే చాలు, ఇంకా ఎవరిని అడగడు. చూడండి, ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య దగ్గర అయితే ఆడుతున్నారు. వాళ్ళేమో రారా అంటే వాడేమో వెళ్ళట్లేదు అనమాట. ఒక 15 నిమిషాలు ఇంకా వాళ్ళ అత్తతో కూడా ఆడుకుంటున్నాడు అనమాట, వాళ్ళ అత్తయ్య దగ్గర. చూడండి ఎట్లా పరిగెత్తుతున్నాడు. ఇంకా నేనైతే ఇప్పుడైతే బాగా టైర్డ్ వచ్చాను జర్నీ చేసి. చూడండి, సూసైకి సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. టైర్డ్ అయ్యానని టీ అయితే తాగుతున్నాను అనమాట. టీ తాగేసి ఇంకా రేపటి నుంచి అయితే రోజు వ్లాగ్స్ కంటిన్యూ చేస్తా. ఓకే, బాయ్ బాయ్.